హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. బైబిల్ స్టడీని మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనమందరం ఏకీభవిద్దాం. అయ్యా, నీ మహిమ మా మధ్యలోకి తీసిరండి దేవా అని అడుగుదామా? ఒక నిమిషం మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ దినము నీ సన్నిధి అనుభవించినట్లుగా మాకు సహాయం చేయండి ఆయన. ఈ దినము నీ ప్రభావము మమ్మల్ని తాకినట్లుగా మాకు సహాయం చేయండి. నీ వాక్యంతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. ఈ ఆరాధన మా జీవితంలో మార్చేదిగా ఉండడానికి నీవే సహాయం చేయండి, నీవే కృప చూపించిన ఆయన. మహోన్నతుడా దేవా, మా పరమ తండ్రి అయినా మా తండ్రి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో నీ పాదములు చెంతకు చేరి ఉన్నామయ్యా. అయ్యా, మా గొప్పతనం బట్టి మీ పాదములు చెంతకు చేరలేదు, నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీ పాదములు చెంతకు చేరి ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించిన దేవానికి వందనములు, స్తోత్రములు. మమ్మల్ని కరుణించిన దేవానికి వందనములు, స్తోత్రములు. మా జీవితంను కొనసాగించడానికి ఆధారం నీవే అని మేమెరిగి నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఇంకను మా భవిష్యత్తులకు అయ్యా మా జీవితంలో నీవే కాపుదలగా, రాజుగా, ప్రభువుగా ఉంటూ మమ్మల్ని నడిపించమని బతుమాలు వేడుకుంటూ యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం లేచి నుంచొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. మనం బైబిల్లో అంతా గమనించినట్లయితే మన జీవితంలో స్తుతులు లేదంటే మన జీవితం పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. బైబిల్ని గమనిస్తే మనం అది చెప్పగలం. లాట్ ఆఫ్ విక్టరీస్ ఎట్లా వచ్చినాయి అంటే స్తుతుల ద్వారా వచ్చినాయి. ఆమేన్. దేవుని స్తుతించినప్పుడు గొప్ప గొప్ప భీకరమైన కార్యాలు చేశాడు, శత్రువుల్ని జయించగలిగాడు, కోట గోడల్ని కూలిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగా మన జీవితంలో స్తుతులు లేవంటే మనం పాపం చేత కొట్టబడచ్చు. మన జీవితంలో స్తుతులతో నింపబడలేదంటే మన జీవితం అల్లాకల్లోలం అయిపోతుంది వేరే వేరే వాటిల చేత. అయితే స్తుతుల చేత మన జీవితం ఎప్పుడైతే నింపబడుతుందో మనం ఏం డిక్లేర్ చేస్తున్నామో తెలుసా? దేవుని ఎప్పుడైతే స్తుతిస్తుంటే, దేవా నీవే అన్నిటికైనా శ్రేష్ఠుడు, నీవే మాకు రాజువు, నీవే అన్నిటిపైన అధికారం కలిగిన వాడవని ఆయన హెచ్చించడం. అప్పుడు ఎప్పుడైతే మీరు స్తుతిస్తారో ఆయన మీకు రాజుగా, మీకు ప్రభువుగా మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆ విధమైన దేవుని మనం కొద్ది నిమిషాలు స్తుతిస్తూ ఆయన నామాన్ని ఆరాధిద్దాం. ఆయన రానయ్య ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, కష్టాలలో జయమిచ్చేవాడు, శోధనలో తోడుండేవాడు, సాతాను ఓడించినవాడు, విజయమును మనకిచ్చేవాడు. ఆమేన్. అటువంటి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపడతాం. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రెండోసారి మాతో కలిసి పాడడానికి ట్రై చేయండి. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించెను, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించెను, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన
నా యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము తెరచును, నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రారాజుగా. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. అలాగే కొద్ది నిమిషాలు చేతులెత్తి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఓ కష్టాలలో తోడుండు వాడా, జయమిచ్చువాడా, నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం దేవా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రారాజుగా. We thank you, Jesus. We thank you, Lord. O God of mercies, we praise you. నీకే స్తోత్రం దేవా. మమ్మల్ని చూచుచున్నవాడా, కాయిచున్నవాడా, నీకు స్తోత్రం. మేమే విధమైన వారమైనప్పటికీ అయ్యా మాకు రాజువు నీవే, మా ప్రభువు నీవే, అయ్యా మమ్మల్ని విడిపించగలిగిన నాదుడు నీవే. అయ్యా మా జీవితంలో శ్రేష్టమైనవి కాను, అయినప్పటికీ మా జీవితమునకు రారాజు నీవే దేవా. అయ్యా నీకు అర్పించుచున్నాం. అవి వ్యర్థమైనను నిష్ఫలమైన వంటివైనను అయ్యా అవి నీకు ఇష్టముగా లేనప్పటికీ ఉన్నను మా జీవితం నీకు సమర్పించుకుంటున్నాం దేవా. అయ్యా మా వలన మా జీవితంలో మార్చబడ్డానికి మాకెంత మాత్రము శక్తి లేదు. కేవలం నీవే అయ్యా సమస్తము మార్చువాడవు, సమస్తము నూతనమైనవిగా చేయవాడవు. నీకు అప్పగించున్న మా రాజా నీకు స్తోత్రము దేవా. ఓ
Oh, we thank you, Jesus. We thank you, Jesus. We thank you, Jesus. Oh, we thank you, Jesus. భూమి పైన పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, నీవే అవి నీవే. భూమి పైన పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, నీవే అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, అర్పింతుము దేవా, అర్పింతుము, అర్పింతుము. Oh, we thank you, Jesus. యేసయ్యా, oh యేసయ్యా, oh we thank you, Lord. We thank you, Lord. We thank you, Lord Jesus. అవునయ్యా, భూమి పైన ఉన్న సమస్తము నీవే, అంతటిపైన అధికారం కలిగిన వాడవు నీవే, అంతటిపైన యాజకత్వము అయా రాజతత్వము జరిగించున్నవాడు నీవేనయ్యా. ఓ యు అలోన్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఓ గాడ్. యు అలోన్ ఆర్ కింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఓ లార్డ్, మాస్టర్ అబౌవ్ ఎవ్రీథింగ్, ఓ లార్డ్. సమస్తము నీ పాదములు చెంత వంగును. Oh, we thank you and we declare it, O Lord Master. Oh, we thank you, Jesus. We thank you, Jesus. కొద్ది నిమిషాలు నోరు తెరిచి ఆయన నామాన్ని స్తుతిద్దామా? అవును దేవా, నీకే వందనములు. నీవు మమ్మల్ని కాయిచున్నావు కాబట్టి మేము సజీవులుగా ఉన్నాం దేవా. నీకు వందనములు, స్తోత్రం నాయన. Oh, we thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh, we thank you, Jesus. Oh, we thank you, Lord Master. అయా, నీ రుణము మేము తీర్చలేను. నీకే వందనములు, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. మా జీవితంలో అధిపతి అయిన వాడానికి స్తోత్రం. సజీవులుగా ఉంటూ మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన వాడానికి స్తోత్రం నయ్యా. ఓ వి థ్యాంక్ యూ జీసస్. Oh, we thank you, Lord. You alone deserve our praise. You alone deserve our worship, O Lord. So we praise you, we glorify you, and we declare honor to your name, O Lord Master. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రాజా, రానయ్యున్నవాడ, రాజుల రాజా, రానయ్యున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించెను, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును,
సాతానును ఓడించెను, విజయము చేకూర్చెను. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా. స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా. స్తుతులు నీకేనయ్యా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. Yes, Lord, forever you alone deserve our praise. You alone deserve all the glory and honor, Lord Master. Blessed be your name, O Lord. అయా నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము నిత్యము కొనియాడబడును గాక, నీ నామము నిత్యము హెచ్చింపబడును గాక. ఇంతవరకు మాతో ఉన్నవాడా నీకు స్తోత్రములు, మమ్మల్ని చూచున్నవాడా నీకు స్తోత్రములు. అయా మా తప్పిదమ్ములు అన్నీ ఎరిగి, అయా మా క్రియలన్నీ ఎరిగి నీవు మమ్మల్ని సహించుచున్నందుకై నీకు వందనములు. అయా త్వరలో సమస్త మలినము నుండి మమ్మల్ని పూర్తిగా విడిపించినందుకే నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అయా నీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించున్నాను దేవా. ఏకను కూడా నీ వాక్యంతో మమ్మల్ని కడిగి ఉదక స్నానం చేయించి మమ్మల్ని పరిశుద్ధులుగా నీ ముందు నిలబెట్టు వాడవని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చెక్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్పొచ్చా? వెరీ గుడ్. 22వ అధ్యాయం అయిపోయింది కదా. ఏమన్నా గుర్తుందా? 22వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నా ఏమన్నా గుర్తుందా? ఏదైనా గుర్తుందా? 22వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం నానా? దావీదు కీర్తన నేర్చుకున్నాం కదా. ఓకే, దానికి ఒక చిన్న కంటిన్యూయేషన్ ఉంటుంది. 23వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, 23వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇజ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. చూడండి, లాస్ట్ ఫేజ్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్లోకి వచ్చాం. ఇది చూడండి, లాస్ట్ ఫేజ్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్లోకి వచ్చాం. అలాగే
ఈ బుక్ కూడా కంప్లీట్ అయిపోవడానికి లాస్ట్లోకి వచ్చాం. నెక్స్ట్ ఫ్రైడే కల్లా ఈ బుక్ ఫినిష్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 10 months కష్టపడ్డాం కదా, వినడానికి చెప్పుకోవడానికి కష్టపడ్డాం కదా. 10 months అంటే ఆల్మోస్ట్ 40 to 45 weeks ధ్యానం చేశాము. తర్వాత మనకి గుడ్ ఫ్రైడే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 1 or 2 weeks పాజ్ చేసి, మనకి చర్చ్లో కూడా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి వీ విల్ పాజ్ ఇట్ ఫర్ 1 week. తర్వాత మే 1st week నుంచి వీ విల్ స్టార్ట్ బుక్ ఆఫ్ రూత్ ధ్యానం చేసుకుందాము. అది 4 అధ్యాయాల వరకే ఉంటుంది కాబట్టి తొందరగా వీ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ అనమాట. వెరీ గుడ్. చూడండి, లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో డేవిడ్ ఒక ఇంపార్టెంట్ పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ఒక ప్రాముఖ్యమైన పని, ముఖ్యమైన పని ఒకటి చేస్తూ ఉన్నాడు. మొదటి లైన్లో మనకు కనిపిస్తుంది, అందరం కలిసి చదువుదామా? దావీదు రచించిన చివరి మాటలు ఇవే. డేవిడ్స్ లైఫ్లో లాస్ట్గా రాస్తా ఉన్న మాటలు. అంటే దీని తర్వాత ఆయన చాలా మాటలు మాట్లాడాడు. సొలొమోనుతో మాట్లాడేటప్పుడు రాజ్యము ఎలా ఉండాలి, ఎవరెవరిని చంపాలి, ఎవరెవరిని దగ్గర చేసుకోవాలనే విషయాలు చక్కగా దావీదు వివరించినట్టుగా ఉంటుంది. కానీ ఈ లాస్ట్ మాటలు ఏంటి అంటే ద కనెక్షన్ బిట్వీన్ డేవిడ్ అండ్ గాడ్, దేవునికి దావీదుకి మధ్య ఉన్న కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, అంత మాత్రమే కాదు తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల గురించి, అంటే కుటుంబీకులు కాదు, తన జీవితంలో యుద్ధములో ఉపయోగపడిన ముఖ్యమైన సైనికుల గురించి లేదా బలాఢ్యుల గురించి ఈ లాస్ట్ చాప్టర్లో ఆయన వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైనా సరే ఒకరి జీవితంలో లాస్ట్ వర్డ్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి కదా. ఎవరి గురించైనా మనం మాట్లాడుకున్నప్పుడు మన పేరెంట్స్ గురించి కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ గురించి కానీ, ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిన వాళ్ళు లాస్ట్ చెప్పిన విషయాలు మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అలాగే దావీదు జీవితంలో చూడండి, ఆయన రచించిన చివరి మాటలు. ఆయన రచించిన చివరి మాటల్లో ఆయన ఇట్లా చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే, సొలొమోను, నీకు అక్కడ ఒక 100 ఎకరాలు సంపాదించాను, అది నువ్వు తీసుకో, ఇంకో తమ్ముడికి అందించేస్తే అని చెప్పి వీలునామా రాయట్లేదు. బట్ హీఈస్ రిమెంబరింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ ద గాడ్. ఆయనకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఆయన గుర్తు చేసుకుంటా వస్తూ ఉన్నాడు. 2వ లైన్లోకి వద్దాం చూడండి ఒకసారి. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఎవరి కుమారుడు అంట దావీదు? ఎవరి కుమారుడు? ఒకసారి ఆలోచన చేయండి. యెషయి కుమారుడు అనే మాట మనకి చివరిసారి ఎప్పుడు వినిపించింది? అసలు దేని కొరకు యూజ్ చేశారు ఆ మాటని? యెషయి కుమారుడు అనే మాటని దేని కొరకు యూజ్ చేశారు? డిగ్రేడ్ చేయడానికి యూజ్ చేశారు కదా. దావీదు గురించి ఎవరైనా, సౌలు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ యెషయి కుమారుడు అని దావీదుని తక్కువ చేయడానికి ఉపయోగించాడు కదా. ఏదైతే లైన్ డిగ్రేడ్ చేయబడడానికి వాడబడిందో ముఖ్యంగా సౌలు వాడాడు. అంత మాత్రమే కాదు, ఒక 1-2 weeks ముందుకు వెళ్ళినప్పుడు సేబా అనే ఒక పలికి వాలిన వాడు కూడా ఏమన్నాడు, ఈ యెషయి కుమారుడితోటి మనకి ఏ పాత్ర లేదు, ఇతనిలో మనకి ఏ భాగము లేదు అనే మాట మాట్లాడతాడు. మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను పిల్లల విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ యెషయి కుమారుడైన దావీదులో మనకి ఎలాంటి భాగము లేదు అనే విషయాన్ని మాట్లాడతారు. అంటే దావీదు లైఫ్లో ఏదన్నా ఆయన ఎక్కువగా విన్న మాట ఉంది అంటే అది యెషయి కుమారుడు. యెషయి కుమారుడు అంటే ఆయనని తక్కువ చేయడానికి మాట్లాడిన మాట. ఏం చేయడానికి? హ్యూమిలియేట్ చేయడానికి, తగ్గించడానికి వాడిన మాట. ఎప్పుడైనా చూడండి, ఎదుటి వ్యక్తి మీతో ఆర్గ్యూ చేయడానికి, మీతో డిబేట్ చేయడానికి సబ్జెక్ట్ లేనప్పుడు, ఎదుటి వ్యక్తికి మీతో డిబేట్ చేయడానికి సబ్జెక్ట్ లేనప్పుడు, అప్పుడు మీ కలర్ని, మీ హైట్ని, లేదా మీ కాస్ట్ని, మీ రిలీజియన్ని, లేదా మీ క్యారెక్టర్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎదుర్కోలేనప్పుడు మిమ్మల్ని ఏదో రకంగా మీ మోరల్ని దెబ్బ కొట్టడానికి, మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. సౌలు దావీదును ఎదుర్కోలేకపోయాడు. ఏం చేశాడు? ప్రతిసారి కూడా ఈ యెషయి కుమారుడు అని తగ్గిస్తూ వచ్చాడు. ఇప్పుడు పనికి మాలిన వాడైన షీబా కూడా దావీదును ఎదుర్కోలేకపోయాడు. అందుకే ఏం చేస్తున్నాడు? దావీదుని పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నాడు. చూడండి, మన లైఫ్లో కూడా చాలా సందర్భాల్లో ఎవరైతే మనల్ని ఎదుర్కోలేరో, మనతో డిబేట్ చేయలేరో, మనతో మాట్లాడలేరో, వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని పర్సనల్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే దావీదు చివరి మాటల్లో ఈ లైన్ ఎందుకు గుర్తు చేస్తున్నాడు? దావీదు ఇన్ని రోజులు ఆ మాట దావీదుని తగ్గించడానికి వాడబడిన మాట కదా. ఇన్ని రోజులు ఆ మాట దావీదుని ఇతరులు తిట్టడానికి ఉపయోగించిన మాట కదా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనల్ని మనము తగ్గించుకుంటే అది తగ్గింపు.
ఇతరులను మనల్ని తగ్గిస్తే అది అవమానము. ఇతరులు మనల్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తే అది అవమానం అవుతుంది. మనల్ని మనం తగ్గించుకుంటే అది నిజమైన తగ్గింపు. చూడండి, దావీదు జీవితంలో ఎంతోమంది ఆ మాటతోటి అటాక్ చేయడానికి ట్రై చేసినప్పటికీ దావీదు ఎప్పుడు దాన్ని హార్ట్కి తీసుకోలేదు. దావీదు ఎప్పుడు కూడా దాన్ని హార్ట్కి తీసుకోలేదు. కానీ తన జీవితపు చివరి మాటల్లో ప్రాముఖ్యమైన సమయంలో దావీదు ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? యెషయి కుమారుడు ఎలా ఉన్నాడు? దావీదును గుర్తు చేసుకోండి ఒకసారి. దావీదు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఏం కాచుకుంటున్నాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు. చూడండి, దావీదు ఆ స్టార్టింగ్ పాయింట్ని మర్చిపోలేదు. ఎప్పుడు తన పాత స్థితిని మర్చిపోలేదు దావీదు ఎప్పుడు. తన చివరి మాటల్లో, ప్రాముఖ్యమైన మాటల్లో కూడా ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నేను ఆ చివరి క్షణము, ఆ పాత జీవితంలో నేను ఏమై ఉన్నానో అక్కడి నుంచి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఇక్కడ సింహాసనం మీదకి తీసుకొని వచ్చావు ప్రభువా అనే విషయాన్ని దావీదు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎంతమందికి మన పాత జీవితం గుర్తుంది? పాత జీవితం అంటే పాపపు జీవితం కాదు, కానీ మనము ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు, మనం పేదరికంలో ఉన్నప్పుడు, లేదా మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ఉంటాం కదా. ఆ పాయింట్ ఎంతమందికి గుర్తుంది? గుర్తుందా? మర్చిపోయామా? చూడండి, దావీదు లాంటి వ్యక్తి కూడా, దావీదు రాజు అయిపోయి అసలు గుర్తు చేసుకోవాల్సిన పని లేదు రాజుకి. అన్ని సమకూర్చాడు దేవుడు దావీదుకి. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నేను యెషయి కుమారుడుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకున్నావు కదా. కీర్తనలో చక్కగా ఆ మాట వాడబడుతుంటుంది కదా. 70వ అధ్యాయం అనుకుంటా, తీయక్కర్లేదు. దావీదు గొర్రెల దొడ్లలో ఉన్నప్పుడు దేవుడు ఆ గొర్రెల దొడ్ల నుంచి దావీదుని తీసుకొని వచ్చి తన మందను కాయడానికి ఇచ్చాడంట. దావీదు ఏం కాస్తున్నాడు? గొర్రెల దొడ్లలో ఏం కాస్తున్నాడు? గొర్రెలు, మేకలు, పశువులు కాస్తున్నాడు. ఆ దావీదుని తీసుకొచ్చి దేవుడు ఏమప్పచెప్పాడు? తన మందని అప్పచెప్పాడు. ఎందుకు? దావీదు నేర్పరి అనే విషయము దేవునికి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆ విషయాన్ని తన చివరి లైఫ్లో, తన చివరి మాటల్లో దావీదు గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలుసా? ప్రభువా, ఈ మాట నన్ను అందరూ అవమానించడానికి వాడుండొచ్చు కానీ ప్రభువా, నిజంగా నువ్వు నన్ను అక్కడి నుంచే తీసుకొచ్చావు ప్రభువా అంటున్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు రీఇమాజిన్ హిస్ పాస్ట్ లైఫ్. ఎక్కడ మొదలు పెట్టాము అనే విషయము దావీదు మర్చిపోలేదు. దావీదు ఎందుకంత గొప్ప లీడర్ అయ్యాడు? దావీదు ఎందుకంత హృదయానుసారుడు అయ్యాడు అంటే హీ నోస్ హిజ్ రూట్స్. మనకు 1,00,000 రూపాయలు జీతం పెరిగింది అనుకోండి, ఇక భూమి మీద ఆగం మనం. 1,00,000 రూపాయలు జీతం వస్తే ఆగుతామా భూమి మీద? అబ్బో, ఫస్ట్ కారు కొని మన ఊర్లో ఎవడైతే మనల్ని తక్కువగా చూస్తాడో వాడు చుట్టూరు రౌండ్ వేయాలి మనం, వాడి ఇంటి చుట్టూరు, అవునా? సో we tend to show ourselves. కానీ దావీదు చూడండి, తన రూట్స్ ఆయన మర్చిపోలేదు. తన చివరి మాటల్లో నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. చదవండి, నెక్స్ట్ లైన్ చదవండి. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దావీదు మీద దేవాతి దేవుని యొక్క హస్తం ఉంది. ఆ దేవాతి దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇక్కడ ఎవరి దేవుడుగా చెప్తున్నాడు? అక్కడ యాకోబు దేవుడు అంటున్నాడా? యాకోబు దేవుని చేత అనే మాట మనం వింటున్నామా? చెప్పండి, యాకోబు దేవుడు అనండి. వేరే ఎవరినైనా వాడొచ్చు కదా, ఎందుకు యాకోబునే వాడాడు? అసలు దావీదు జీవితంలో యాకోబు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు కదా. వేరే ఎవరినైనా వాడొచ్చు కదా, పర్టికులర్గా యాకోబునే ఎందుకు వాడాల్సి వచ్చింది? అసలు యాకోబు క్యారెక్టర్ గురించి మనం విన్నప్పుడు మనం మంచి సాక్ష్యం వినిపిస్తుంది ఎక్కడన్నా యాకోబు గురించి? చెప్పండి, యాకోబు ఎవరు? అసలు యాకోబు అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, ఏంటది? మోసగాడు. ఇంకా యాకోబు అనగానే మనకి మోసగాడు అని వెంటనే గుర్తొస్తుంది కదా. కానీ యాకోబు గురించి దేవాతి దేవుడు విశ్వాస వీరుల ఆ సంఖ్యలో, ఆ లిస్ట్లో రాయించిన మాట అద్భుతంగా ఉంటుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము
చూడండి, ఆ విశ్వాస వీరుల కథలో ఎవరున్నారు? యాకోబు మనకి ఎలా పరిచయము? అసలు మోసగాడు. యాకోబు ఎవరు? మోసగాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? యాకోబు ఒక గొప్ప విశ్వాసి, దేవుని మీద విశ్వాసము కలిగిన వ్యక్తి. అక్కడ రెండు విషయాలు, విశ్వాస వీరుల కథల్లో రెండు విషయాలను గుర్తు చేస్తా ఉన్నాడు. ఏం చేశాడంట? మొదట ఆశీర్వదించాడంట. ఎవరిని ఆశీర్వదించాడు? యోసేపు కుమారులను ఆశీర్వదించాడు. రెండో పాయింట్ అద్భుతంగా ఉంటుంది చూడండి. అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని, తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని ఏం చేశాడంట? ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్. అసలు యాకోబు చేతిలోకి ఈ చేతి కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? ముసలోడు అయిపోయాడు కాబట్టి వాడాడేమో అనుకుంటాం మనం. ముసలోళ్ళు నార్మల్గా చేయి కర్ర వాడతారు కదా. అసలు యాకోబు జీవితంలోకి ఈ చేతి కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి చూద్దాం. చూడండి 32వ అధ్యాయం ఆదికాండం 32వ అధ్యాయం చూద్దాం. చూడండి 22వ వచనం దగ్గరికి రండి. 32:22 అనుకుంటా. 22 చదవండి. ఆ రాత్రి దాటిపోయాను, పంపివేశాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఒక నరుడు అంట తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడుతున్నాడంట. తర్వాత ఆ నరుడు ఏం చేశాడు చూడండి, తర్వాత వచనం చూడండి. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద ఏం చేశాడు? ఆ నరుడు యాకోబుని తొడ మీద ఒక దెబ్బ కొట్టాడు. దానివల్ల ఏం జరిగింది? 31వ వచనంలోకి రండి ఒకసారి. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు ఎప్పుడైతే పెనుగులాడాడో, ఎప్పుడైతే తొడ మీద ఒక దెబ్బ పడిందో, ఆ రోజు నుంచి యాకోబు ఎలా నడుస్తున్నాడు? కుంటుతూ నడిచే వారికి ఏం కావాలి? కర్ర. ఆ కుంటితనము యాకోబు జీవితంలోకి వచ్చిన, ఆ కర్ర యాకోబు జీవితంలోకి వచ్చిన, ఆ కర్రని చివరి వరకు వాడుకుంటూ యాకోబు విశ్వాసంలో ఎదుగుతూ యోసేపు పిల్లల్ని దీవించడం మాత్రమే కాదు, ఆ కర్రని గుర్తు చేసుకుంటా ఉన్నాడు యాకోబు. అంటే ఏ సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాడు? అక్కడ నేను ఒక నరుని తోటి నేను పెనుగులాడాను కదా, అక్కడ ఆ నరును నా తొడ మీద కొట్టాడు కదా, ఆ రోజు నుంచి నేను కుంటుతూ వచ్చాను కదా, ఇదే కర్ర మీద నేను దేవుని మీద ఎలా అయితే ఆనుకుంటానో, ఇదే కర్ర మీద ఆనుకొని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ నమస్కారం చేస్తున్నాడా? దేవుని తిడుతున్నాడా? నమస్కారము చేస్తున్నాడు. అదే మనమైతే పిచ్చి తిట్లు తిడతాం కదా దేవుణ్ణి. తిడతామా లేదా? ఎందుకు యాకోబు విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చాడు? మోసగాడైన యాకోబు ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు? తన విశ్వాసాన్ని చివరి వరకు విడిచిపెట్టకుండా ఏ కర్రతో అయితే ట్రావెల్ చేస్తావు అదే కర్రతో చివరి వరకు వెళ్తున్నాడని నేను చెప్పట్లే, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ స్టిక్. దాని మీద ఆనుకొని దేవుని వైపు చూసి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబు మైండ్లో తిరుగుతూ ఉన్న విషయం ఒకసారి ఆలోచన చేద్దామా? ప్రభా, నువ్వేం చేశావు? ఏం చేశావు? నువ్వు నన్ను తొడ మీద కొట్టావు కదా, నువ్వు నన్ను. కానీ గొప్ప అలాంటి యాకోబును దావీదు చివరి జీవితంలో ఇక్కడ గుర్తు చేస్తూ దావీదు విశ్వాసానికి, యాకోబు విశ్వాసానికి విశ్వాస వీరుల కథలోంచి ఒక ఎగ్జాంపుల్ని చూపిస్తా ఉన్నాడు. చదువుదామా? 23వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మళ్ళీ చదువుదామా? మొదటి వచనం మళ్ళీ చదవండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే, యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. చదవండి. నొందినవాడును చూడండి, ఇజ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానమును చేసిన గాయకుడు నగు దావీదు. దావీదు ఏం చేశాడంటే ఇజ్రాయేలీయుల స్తోత్ర గీతాలు రాశాడంట.
మధుర గానము రాశాడు. మధురము అంటే ఏంటి? స్వీటెస్ట్ సాంగ్స్ రాశాడు. ఎవరి కోసం రాశాడు? దేవుడి కోసం రాశాడు. ఎవరి పక్షాన నిలబడి రాశాడు? ఇజ్రాయేల్ ప్రజల పక్షాన నిలబడి రాశాడు. తన సొంత అనుభవాల నుంచి కూడా రాశాడు. ఎప్పుడు చివరిసారి ఒక స్వీటెస్ట్ సాంగ్, ఒక స్వీటెస్ట్ లైన్ రాశారు దేవుడి కోసం? స్వీట్గా పాడడమే కష్టం మనకి కదా కదా స్వీటెస్ట్గా పాడడమే కష్టం. ఒక్కోసారి నవ్వుతూ పాడడమే కష్టం. కొంతమందిని చూస్తాం, వర్షిప్ స్టార్ట్ అయిన నుంచి చివరి వరకు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంత ఏడుపు వస్తుందో, ప్రపంచంలో లేని కష్టాలని వీళ్ళకే ఉన్నట్టు. ఒక్కోసారి నవ్వుతూ పాడడం కూడా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి నవ్వుతూ పలకరించడం కూడా కష్టంగా ఉంటుంది. బట్ డేవిడ్ హ్యాస్ రిటన్ ద స్వీటెస్ట్ సాంగ్స్ ఇన్ హిస్ లైఫ్ టు గాడ్. ఒక లైన్ రాయొచ్చా మనం? ద స్వీటెస్ట్ లైన్ అబౌట్ గాడ్. చూడండి, అది ఇతరుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. ద లైన్ విచ్ యు ఆర్ రైటింగ్ దట్ విల్ ఎంకరేజ్ ద ఫెయిత్ ఆఫ్ అదర్స్. అలాంటి దావీదు సాక్ష్యం, అలాంటి దావీదు పాట. 2వ వచనంలోకి వద్దాం. యెహోవా ఆత్మ నా ద్వారా ఏంటంట? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇతరుల ద్వారా పలుకుతున్నాడు అన్నాడు. చూడండి, దావీదు జీవితంలో పాపం చేసినప్పుడు, ఇది చూడండి, బత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదుకు ఎవరు వచ్చి బుద్ధి చెప్పారు? నాతాను. అప్పుడు దావీదుతో ఎవరు మాట్లాడారు? నాతాను మాట్లాడాడు. ఎవరు మాట్లాడించారు? దేవుడు అంటే ఇతరులతో కూడా మాట్లాడించాడు. కానీ దావీదు జీవితంలో ఎక్కువ అనుభవం ఏంటి తెలుసా? హీ హ్యాస్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దావీదు ద్వారా మాట్లాడించుకోగలడు దేవుడు. మరి మన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా? మన ద్వారా దేవుడు మీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా? ప్రశ్న. సాయంత్రం అయిన తర్వాత టీ షాప్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నాడా మీ ద్వారా దేవుడు? సాతాను మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడు అన్నవారు చేయొత్తండి ఒకసారి. సాతాను మాట్లాడుతున్న చేయొత్తండి ఒకసారి. అటు కాదు ఇటు కాదా? చూడండి, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. ముందుకు వెళ్దాం. ఆయన వాక్కు నా నోట ఉన్నది, సెలవిచ్చుచున్నాడు, నా ద్వారా మాట్లాడుచున్నాడు, మనుషులను ఏలునొకడు పుట్టును, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును, సూర్యుని వలెను, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతని ఉండుదురు. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. ఇక్కడ విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఆయన? నా సంతతి వారు దేవుని దృష్టికి. నిజమా? ఏం చేశాడు అబ్షాలోము? అమ్నోన్ ఏం చేశాడు? సొంత చెల్లిని నిజంగా అనుకూలంగా ఉన్నారా? కానీ దావీదు ఎందుకు అంటున్నాడు? డేవిడ్ ఈజ్ రిమెంబరింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. డేవిడ్ ఈజ్ రిమెంబరింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమని ప్రామిస్ చేశాడు? దేవుడు ఏమని ప్రామిస్ చేశాడు దావీదుకి? నీ బ్లడ్ లైన్లోంచి వస్తాడు రక్షకుడు అనే ప్రామిస్. బహుశా నేను అనుకుంటాను దావీదు తన సొంత పిల్లల గురించి మాట్లాడుతున్నాడేమో నాకైతే తెలియదు, అనుకోవట్లేదు నేనైతే. కానీ దావీదుకు తెలుసు తన బ్లడ్ లైన్ సెక్యూర్ చేయబడుతుంది. హీ నోస్ దట్ తన లైన్లోంచి దేవాతి దేవుడు యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు అన్న విషయం తెలిసేమో. దట్ ప్రామిస్ హీ ఈజ్ రిమెంబరింగ్. దేవుడు ఎప్పుడో చేశాడేమో ఆ ప్రామిస్, కానీ ఆ ప్రామిస్ గుర్తు చేస్తున్నాడు. ముందుకు వెళ్దాం, చూద్దాం. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, నిశ్చయముగా దానిని ఆయన నెరవేర్చును. భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనివాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును కదా. మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. చూడండి, దేవాది దేవుని గుర్తు చేస్తున్నాడు, తన లైఫ్ని గుర్తు చేసుకుంటున్నాడు.
తనకి ఇవ్వబడిన ప్రామిస్ని గుర్తు చేస్తున్నాడు, తనకి ఇవ్వబడిన నిత్య నిబంధనను గుర్తు చేసుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ ఈ ఈ మొత్తం సామ్ మనం చదివినప్పుడు, లేదా లాస్ట్ వీక్లో మనం చదివిన కీర్తన మొత్తం చదివినప్పుడు దావీదు యొక్క నాలెడ్జ్ మీకు కనిపిస్తుందా? దావీదు ఎంత చక్కగా, దావీదు బహుశా తప్పు చేసి ఉండొచ్చు, ఆయన తెలివి, ఆయన జ్ఞానము మీకు అర్థమవుతుందా? మన కళ్ళ ముందు కూడా చాలామంది తెలివైన వారు, జ్ఞానవంతులు కనిపిస్తారు కదా. మన కళ్ళ ముందు చాలామంది తెలివైన వారు, జ్ఞానవంతులు కనిపిస్తారు కదా. అయితే ఆ జ్ఞానము దేనికి ఉపయోగపడుతూ ఉంది? చూడండి, దావీదు తన జ్ఞానాన్ని దేని కొరకు వాడాడు? దేవాతి దేవుణ్ణి గణపరచడానికి వాడాడు. మరి నీకు ఇవ్వబడిన జ్ఞానము దేని కొరకు వాడుతూ ఉన్నావు? నీ నాలెడ్జ్ని నువ్వు దేని కొరకు వాడుతూ ఉన్నావు? చాలామందిని చూస్తూ ఉంటాం, తమకున్న జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని పాపం చేయడానికి వాడుతూ ఉంటారు, వ్యభిచారం చేయడానికి వాడుతూ ఉంటారు, తప్పులు చేయడానికి వాడుతూ ఉంటారు. ఒకవేళ దేవుడు నీకు జ్ఞానం ఇస్తే, నాకు జ్ఞానం లేదు అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నారు. నాకు జ్ఞానం అంటే మిగతా వాళ్ళందరికీ జ్ఞానం ఉంది కదా. ఈ జ్ఞానం దేని కొరకు వాడుతూ ఉన్నాం? ప్రసంగి భక్తుడు ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూద్దామా ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా జ్ఞానవి కాకుము, అధికముగా జ్ఞానవి కాకుము, జ్ఞానవి కాకుము. దేవుడు ఏంటి ఇట్లా చెప్తున్నాడు? అధికంగా నీతిమంతుడై ఉండకూడదంట. అంటే ఏంటి? కొంచెం తక్కువ నీతిమంతుడై ఉండాలా? తర్వాత లైన్ ఏంటి? అధికముగా అంటే ఎక్కువ జ్ఞానం వద్దు, కొంచెమే జ్ఞానం కావాలా? ప్రభావ కొంచెమే నీతి, నేను ఎక్కువ పాపాలు చేస్తాను, లేదా 50-50 చేస్తాను, 50 నీతి 50 పాపము, లేదా 50-50 జ్ఞానం ఉంటే చాలు నాకు. అదా దేవుడు చెప్పేది? అది చెప్తున్నాడా? తర్వాత లైన్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. నిన్ను నీవేళ ఒకసారి ఇచ్చాడు. నిన్ను నీవేళ నాశనం చేసుకోవడం అంటే అసలు జ్ఞానానికి, నీతికి, నాశనానికి సంబంధం ఏంటి? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, టూ మచ్ నాలెడ్జ్ ఈజ్ యాగనీ అంటారు. అధిక జ్ఞానము నిట్టూర్పుకి. జ్ఞానం ఎక్కువైపోతే ఏమవుతుందంట? జ్ఞానం ఎక్కువైపోతే ఏమైపోతుంది? సైకలాజికల్గా చెప్తాం, జ్ఞానం ఎక్కువైతే పాపం చేయాలనిపిస్తుంది అంట. బాగా ఒకసారి ఆఫీస్లో ఆలోచించండి, బాగా స్ట్రెస్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి ఏం తాగాలనిపిస్తుంది? చాయ్. ఇంకా ఎక్కువ, ఇంకా దానికంటే తర్వాత ఏం తాగుతారు మన కుర్రోళ్ళు? మనోళ్ళు కాదులేండి, జనరల్గా సిగరెట్. బాగా స్ట్రెస్ అయిపోయి ఆఫీస్ ఈవినింగ్ ఏం తాగాలనిపిస్తుంది? ఇంకా ఎక్కువైతే ఆ కేపీహెచ్బి మెట్రో దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. వద్దు ఆ విషయాలన్నీ. అంటే నేను ఎవరిని డీమీన్ చేయట్లేదు. సో టూ మచ్ నాలెడ్జ్ ఈజ్ యాగనీ ఎందుకు అంటున్నాం తెలుసా? నాశనకరమైన జ్ఞానము కూడా ఉంటుంది. నాశనకరమైన జ్ఞానము కూడా ఉంటుంది, విచ్ విల్ టేక్ యూ టు ద ప్రైడ్ జర్నీ. ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ ప్రైడ్. అసలు నువ్వు ఎవరిని వెనక్కి తిరిగి చూడవు. అతన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎంత జ్ఞాని, ఎంత జ్ఞానం ఉంది ఇతనిలో, అతను తప్పు చేయడు అనుకుంటాం. అధిక నీతిమంతుడుగా ఉండకూడదంట. అతను చూడగానే ఆ నీతిని చూడ, అబ్బా ఎంత నీతిమంతుడు అనిపిస్తుంది. ఆ నీతిమంతుడిని చూసి అసలు ఇతను తప్పు చేయడు అనుకుంటాం. బట్ దట్ విల్ టేక్ యూ టు ద జర్నీ ఆఫ్ ప్రైడ్. దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు జ్ఞానము అక్కర్లేదు, నీతి అక్కర్లేదు అనట్లేదు. నీకు నీతి కావాలి, జ్ఞానము కావాలి, బట్ దట్ షుడ్ నాట్ టేక్ యూ ఆన్ టు ద జర్నీ ఆఫ్ ప్రైడ్. దానివల్ల ఏమవుతుంది? సెకండ్ లైన్లో ఏముంది? నీవేళ నాశనం. ఎవరు నాశనం చేసుకుంటారు? నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒక జ్ఞానము తగ్గింపు స్వభావముతో ఉన్నది, నాలెడ్జ్ విత్ హ్యూమిలిటీ. ఇంకొక జ్ఞానం ఉంది, అది నాలెడ్జ్ విత్ ప్రైడ్. ఒకసారి ఆలోచన చేద్దాం, దావీదుకి ఎలాంటి జ్ఞానం ఉంది ఇక్కడ? హ్యూమిలిటీ ఉందా? ప్రైడ్ ఉందా? ఎట్లా చెప్తారు? దావీదు కూడా పాపం చేశాడు కదా, మరి అట్లా చెప్తారు? హ్యూమిలిటీ ఉందా? ప్రైడ్ ఉందా? ఎట్లా చెప్తారు? ఒక సందర్భంలో ప్రైడ్ వచ్చిందేమో దావీదు జీవితంలోకి, కానీ వెంటనే దేవుని వైపు తిరిగి, ప్రభువా నీ వైపే నేను చూస్తానని చెప్పి దేవునితో రీకన్సైల్ అయిపోయాడు. ద పర్సన్ హూ కమ్స్ బ్యాక్ అండ్ హీ రీకన్సైల్స్ విత్ గాడ్. ఎవరైతే రీకన్సైల్ అవుతారో ఆపర్చునిటీ ఇస్తాడు దేవుడు, అవకాశం ఇస్తాడు. ఇప్పుడు వస్తాడు.
కానీ ఆ ప్రైడ్, ఆ ఎవిల్ స్పిరిట్ ఏం చేస్తుంది తెలుసా? తీసుకెళ్ళిపోతుంది ప్రభువుకి దూరంగా. మనం ఏమనుకుంటాం తెలుసా? అబ్బా, నాకు ఎంత జ్ఞానం ఉంది, నేను ఎంత బాగా వాక్యం చెప్తున్నాను, నేను ఎన్ని మీటింగ్స్లో వాడబడుతున్నాను, నెలంతా క్యాలెండర్ రెడీగా ఉంటుంది. విచిత్రంగా అనిపిస్తుంది, కొంతమంది క్యాలెండర్ పెడతారు నెలంతా ఈ ప్రాంతాల్లో. నేనేం తప్పనట్లేదు. చూడండి, 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒక జ్ఞానము నిన్ను తగ్గింపులోనికి తీసుకొని వెళ్తుంది, దేవునికి కనెక్ట్ చేస్తుంది. ఇంకొక జ్ఞానము నిన్ను గర్వానికి దారి తీస్తుంది, నిన్ను నువ్వు నాశనం అయ్యేలా చేస్తుంది. నీలో ఏ జ్ఞానం ఉంది? 2 రకాల నీతులు ఉన్నాయి. ఒక నీతి నిన్ను తగ్గింపులోనికి తీసుకొని వెళ్తుంది, దేవుడికి కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇంకో రకమైన నీతి ఉంది, అది నువ్వు పడిపోయేలాగా చేస్తుంది, నిన్ను నువ్వు నాశనం చేసుకునేలాగా చేస్తుంది. నీలో ఏ నీతి ఉంది? దాని గురించి మాట్లాడుతున్నాడు అధ్యాయంలో. ఏ జ్ఞానం ఉంది నీలో? ఏ నీతి ఉంది? నిన్ను నువ్వు కట్టుకునే నీతి ఉందా? నువ్వు కట్టుకునే జ్ఞానం ఉందా? నిన్ను నువ్వు పడగొట్టుకునే నీతి జ్ఞానము ఉందా? ఈరోజు చాలామంది జ్ఞానవంతులు ఆలోచించాల్సిన విషయం, జ్ఞానము కలిగిన సేవకులు ఆలోచించాల్సిన విషయము, జ్ఞానము కలిగిన విశ్వాసులు ఆలోచించాల్సిన విషయము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ నాలెడ్జ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్? చూడండి, ఈ తగ్గింపు కలిగిన జ్ఞానము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఈ వ్యక్తి హీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీబడి. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి పర్ఫ్యూమ్ కొట్టుకున్నాం అనుకోండి, మంచి అత్తరు కొట్టుకున్నాం అనుకోండి, అలీ కాద్రి అత్తర్లను ఉంటాయి, ఉత్తరప్రదేశ్కి చెందిన అబ్బాయి. ఆ పర్ఫ్యూమ్ కొట్టామంటే ఇక్కడ కొడితే కేపిహెచ్బి మెట్రో దాకా వస్తుంది స్మెల్. యునో, వెన్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు కలిగిన జ్ఞానం నీకున్నప్పుడు నీ చుట్టూ ఆరా ఉంటుంది. పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ నాలెడ్జ్. అది దేవుని మహిమార్థము కొరకు వాడతావు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. చూడండి, దావీదు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశాం. ముందుకెళ్ళే వచనాల్లో మనం చూస్తూ ఉంటాము, దావీదు విశ్వాసము, దావీదు జ్ఞానము తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తిని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది తెలుసా? దావీదు తన పక్కనున్న వ్యక్తుల్ని ఒక్కొక్క గొప్ప నాయకులుగా తయారు చేశాడు. హల్లెలూయా. హీ రేజ్డ్ లీడర్స్. లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం కదా, దావీదు గొలియాతుని చంపాడు, కానీ రెఫాయిముల్లో ఇంకా 4 ఉన్నారంట. గొలియాత్ తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు చంపారు? దావీదు చంపాడా? లేదు. దావీదు యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సొమ్మసిల్లి పడిపోతే వాడు ఏమన్నాడంట, నా ఈట చాలా పెద్దది, దావీదుని నేను చంపుతానని పరిగెత్తుకుంటూ వస్తుంటే అభిషేక్ ఏం చేశాడు? దావీదును వెనక్కి లాగి, నేను వాడిని చంపుతాను, నువ్వు డ్రెస్ తీసుకొని దావీదు పక్క కూర్చోబెట్టి అభిషేక్ వెళ్ళి చంపాడు. ఆ మిగతా ఉన్న 4 ఎవరు చంపారు? దావీదు చంపాడా? చంపలే. ఎట్లా వచ్చింది వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్? ఎట్లా వచ్చింది వాళ్ళకి ఆ ఫెయిత్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఆరా ఆఫ్ డేవిడ్. దావీదు చుట్టూ ఉన్న ఆరా అది. చెప్పాను కదా, 2 రకాల జ్ఞానాలు ఉంటాయి, 2 రకాల నీతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి నిన్ను పడగొట్టేది, ఒకటి నిన్ను నిలబెట్టేది. నిన్ను నిలబెట్టే జ్ఞానము, నిన్ను నిలబెట్టే నీతి ఇతరులను కూడా కడుతుంది, ఇతరులను కూడా నిలబెడుతుంది. అలాంటి నీతి మనకుందా? అలాంటి జ్ఞానం మనకుందా? అది ప్రశ్న. అది ప్రశ్న. అది ప్రశ్న. దేవుడు మాట్లాడుతున్నాడు. ముందుకు వెళ్దాం. 9వ వచనం, 8వ వచనంలోకి వద్దాం. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా, చూడండి అసలు దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎక్కడి నుంచి వచ్చారు? దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎక్కడి నుంచి వచ్చారు? రాజు కాబట్టి బలాఢ్యులు వచ్చారా? రాజు కాబట్టి బలాఢ్యులు వచ్చారా? అసలు వీళ్ళందరూ దావీదుని ఏ పొజిషన్లో, ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదును వెంబడించారు? ఒకసారి చూద్దామా? 22వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, చూడండి, దావీదు సౌలుకు భయపడి ఎక్కడికి పారిపోయాడు? అదుల్లాము గుహలోకి పారిపోయాడు. ఇప్పుడు దావీదు ఎవరు? రాజద్రోహి. రాజుకి వ్యతిరేకంగా పారిపోయాడంటే ఎవరతను? రాజద్రోహి. అతని దగ్గరికి ఎవరు వచ్చారు? అతని తండ్రి, అతని ఇంటి వాళ్ళు, అతని సహోదరులు వచ్చారు. 2వ వచనం విచిత్రంగా ఉంటుంది చూడండి. ఇంకా వేరే వాళ్ళు వచ్చారంట. మరియు ఇబ్బంది గల వారందరూ ఎవరంట? వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు. ఎవరు? దావీదు ఎందులో ఉన్నాడు ఆల్రెడీ. దావీదు దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఎవరంట?
ఎవరు? అప్పులు చేసుకున్న వాళ్ళు అండి. అప్పులు పాలైపోయి సమాజంలో తిరగలేని వాళ్ళు. దావీదే పారిపోయి గృహలో దాక్కుంటే దావీదు దగ్గరికి ఎవరు వచ్చారంట? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, అప్పులు చేసుకునే వాళ్ళు, ఆ తర్వాత ఏంటది? అసమాధానముగా అంటే సమాధానము లేనివారు. బహుశా గయ్యాళి భార్య లేదా గయ్యాళి భర్త గొడవలు ఉండుంటాయి. కోపం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తే దావీదు కనిపించాడు అక్కడ. దావీదు దగ్గర అసలు వాళ్ళకి దావీదుతో పని ఏంటి? దావీదు ఏం చేయగలడు వాళ్ళని? తర్వాత ఇంకా అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? ఫ్యామిలీ, అప్పులున్నోళ్ళు, ఇబ్బంది ఉన్నోళ్ళు, సమాధానం లేనోళ్ళు, అంటే డిప్రెషన్లో ఉన్నోళ్ళు, లైఫ్లో ఇంకేం లేదు చనిపోదాం అనుకున్న వాళ్ళు. విచిత్రంగా అనిపిస్తుంది. మనం చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరందరూ ఒక్కొక్క ఇష్యూ తోటి వచ్చారు కదా మన దగ్గరికి. ఇప్పుడు నేను దావీదుని కాదు, ఇప్పుడు మీరేమి అంత ఎలివేషన్లు వద్దు, నేను కూడా వేసుకోవట్లేదు అలాంటి ఎలివేషన్లు. మనందరం ఒక్కొక్క ఇష్యూతో కనెక్ట్ అయ్యామా? నేను అనుకుంటాను, ప్రభువా నాకే వెనకాల ఒక కొండ ఉంది, మళ్ళీ వీళ్ళకి. యు సీ హౌ గాడ్ ట్రైస్ టు ఆర్కెస్ట్రేట్ యువర్ లైఫ్. దేవుడు మీ లైఫ్ని ఎట్లా ఆర్కెస్ట్రేట్ చేస్తాడు చూడండి. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారంట? ఇబ్బందులు గల వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, సమాధానము లేని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు వస్తే అలాంటి వారికి నాయకుడు అయ్యాడంట దావీదు. ఇప్పుడు చూడండి 23వ అధ్యాయము 8వ వచనం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయారు? దావీదు అనుచరులలో ఏమైపోయారు? గట్టిగా హల్లెలూయా చెప్దామా? నువ్వు అలాంటి సమస్యతో వస్తావేమో, అలాంటి బలహీనతతో వస్తావేమో, కానీ దేవుడు తన సేవకుడు నిలబెట్టుకున్నప్పుడు, తన జ్ఞానము తగ్గింపు స్వభావముతో వాడబడినప్పుడు మిమ్మల్ని అందరినీ ఆయన బలాఢ్యులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇష్టం లేదా బలాఢ్యులు అవ్వడానికి? అందరు అసమాధానముతో, వేరువేరు సమస్యలతో. ఇప్పుడు నేను వంశీని అడిగాను అనుకోండి, ఇంత చాట భారతం చెప్తాడు. శ్రావణిని అడిగాను, ఇంత చాట భారతం చెప్తాడు. అందరూ ఏదో సమస్యతోటి వీఆర్ కనెక్టెడ్ ఎట్ సమ్ పాయింట్. వెన్ వి టోటలీ సబ్మిట్ టు గాడ్, ఎప్పుడైతే దేవుని మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని బలాఢ్యులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలాఢ్యులుగా చేసే దేవుడు. ఆమేన్. నేను బలాఢ్యులుగా ఉండునుగా కానండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది తెలుసా? నాయకుడి మీద ఉంటుంది. చెప్పాను కదా, 2 రకాల నీతులు కనిపిస్తున్నాయి, 2 రకాల జ్ఞానం కనిపిస్తుంది. అద్భుతంగా మాట్లాడొచ్చేమో, అద్భుతంగా ప్రసంగించొచ్చేమో, వెనక్కి తిరిగిన తర్వాత నా జీవితం పాపపు జీవితం అయితే దేవుడు నన్ను వాడుకుంటాడా? మీటింగుల్లో క్యాలెండర్ అంతా బిజీగా ఉండొచ్చేమో, బట్ కెన్ యూ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్? అది బయటపడకుండా మానుతుందా? చీకటి జీవితం బయటపడకుండా మానుతుందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అధిక జ్ఞానం, అధిక నీతి. నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు. ఎందుకు? ఎవరు వచ్చి నాశనం చేయరు మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. చూడండి, దావీదుకు కూడా అధిక జ్ఞానం ఉంది, అధిక నీతి ఉంది. కానీ దావీదు చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, బహుశా అప్పులున్న వాళ్ళన్నీ అప్పులు తీరిపోయినాయేమో. ఆమేన్. సమాధానము లేని వారికి ప్రతి ఒక్కరింటికి సమాధానం వచ్చిందేమో. ఆమేన్. ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఇబ్బందులన్నీ తీరిపోయాయేమో. ఆమేన్. చూడండి, ఒక వీక్ మీకు ఒక మాట చెప్పాను. అంజూరపు చెట్టు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అప్పులు తీరకపోయినా, సమాధానం వచ్చినా రాకపోయినా దేవుని స్తుతిస్తానండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని బలాఢ్యులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, బలాఢ్యులు ఎవరనగా చూద్దాం. ఎవరైతను? ఆ పేర్లు కొంచెం వెరైటీగా ఉంటాయి, చదవండి. అతడు ఒక యుద్ధములో ఎంతమందిని హతము చేసెను? చూడండి, డేవిడ్ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయంటే, డేవిడ్ కింద ఒక 3 ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు.
ఆ తర్వాత మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఆ తర్వాత 30 మెంబర్స్ ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు అనమాట. ఆ ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఉంది కదా, ఆ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాం. ఆ మొదటి వ్యక్తి ఎంతమందిని చంపాడంట? ఎంతమందిని? సపరేట్గా చంపాడా, ఒకే యుద్ధంలో చంపాడా? ఒకటే యుద్ధంలో ఎంతమందిని చంపాడు? ఎవరి గురించి అన్న విన్నారా అట్లా మీరు, అంతమందిని చంపిన వాళ్ళని? సంసోను న్యాయాధిపతి సెకండ్ లెవెల్ లీడర్షిప్లో 800 మందిని చంపిన వాళ్ళని ఎవరి గురించి అన్న విన్నారా? ఎవరి గొప్పతనం? ఎవరి గొప్పతనం? ఆ వ్యక్తిని అట్లా తయారు చేసింది ఎవరు? అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? ఒక వ్యక్తి వెళ్ళి 800 మందిని నేను చంపగలను అనే ఫెయిత్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? ఎవరిని చూస్తే వచ్చింది? ఎవరి లైఫ్ చూస్తే వచ్చింది? నాయకుడు లైఫ్ చూస్తే వచ్చింది. ఈరోజు ఒక సువార్త సభ పెట్టి ఒక 800 మందికి బాప్టిజం ఇవ్వగలమా? చేయగలమా? కెన్ వి టచ్ ద లైఫ్స్ ఆఫ్ 800 పీపుల్? చేయగలమా? చేయొచ్చు. దేవుడు మనల్ని బల్లాడిలుగా నిలబెట్టాలనుకుంటాడు. హల్లెలూయా. 800 ఏంటి, 1000 మందిని మనం టచ్ చేద్దాము గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి, నీరసంగా చెప్పొద్దు, గట్టిగా చెప్పండి. గాడ్ గివ్స్ యూ దట్ ఆపర్చునిటీ టు టచ్ ద లైఫ్స్. దావీదుకి ఇచ్చాడు. దావీదు గొలియాతుని చంపే అవకాశం ఇచ్చాడు. కానీ దావీదు జీవితంలోకి ఏం రాలేదు తెలుసా? హి డిడ్ నాట్ గో ఆన్ ద జర్నీ ఆఫ్ ప్రైడ్. ఆ ప్రైడ్ గర్వపు జర్నీలోకి, ఆ ప్రయాణంలోకి వెళ్ళలే. దావీదు గొలియాతుని చంపిన తర్వాత ఆ సీన్ ఊహించుకోండి. ఆ గొలియాతు తల నరికి, దావీదే ఇంత ఉన్నాడు, గొలియాతు తల ఇంత ఉంటుంది ఆల్మోస్ట్ సమానంగా. ఆ తల పట్టుకొని బ్లడ్ తోటి యెరూషలేంలోకి ఎంటర్ అవుతా ఉంటే అసలు ఆ యెరూషలేంలో ఉన్న లేడీస్ అంతా క్లాప్స్, హంగామా. ఆ రోజు ఒక పెద్ద హీరో వస్తున్నాడు. కానీ ఇంత కూడా దావీదు లైఫ్లోకి ప్రైడ్ రాలేదు, గర్వం రాలేదు. దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? ఇదే అధ్యాయం 23వ వచనంలో రెండో మాట ఏమన్నాడు చూడండి. యెషయి కుమారుడగు ఎట్లా గుర్తు చేసుకుంటున్నాడు దావీదు తనని తాను? యెషయి కుమారుడు. వేరే వాళ్ళు అవమానించడానికి వాడినప్పటికీ తనను తాను తగ్గించుకోవడానికి ఎప్పటికీ తన మైండ్లో ఉన్నది ఏంటి తెలుసా? నేను యెషయి కుమారుడినే, నన్ను దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఐ డోంట్ వాంట్ టు మిస్ మై రూట్స్. మనకెంత గర్వం వస్తుంది, ఎంత జ్ఞానం వస్తుంది. ఆలోచన చేయండి, రోజులో ఎన్నిసార్లు గర్వపడతా ఉంటాం మనల్ని మనం చూసుకొని, మన రంగుని చూసుకొని, మనం ఎంత అందంగా ఉన్నామో చూసుకొని, మనకున్న ఆస్తిపాస్తులు చూసుకొని, మనకున్న జాబ్ చూసుకొని, మనకున్న అసెట్స్ చూసుకొని, మన డబ్బుల్ని చూసుకొని ఎన్నిసార్లు గర్వపడతాం చూడండి. పక్కోడు కంటే ₹1 జీతం ఎక్కువ ఉందా, ఇక ఆడిని వేసేస్తాం మనం డైలీ. ఆడి మీద మనం కమాండర్ అయిపోతాం. కానీ దావీదు చూడండి, తగ్గించుకుంటున్నాడు. నీతి ఉంది, జ్ఞానం ఉంది, తగ్గింపుతో కూడిన జ్ఞానం ఉంది. డేవిడ్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు? అందుకే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం? అందుకే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. దేవుడు ఎందుకు బలాఢ్యుల్ని తయారు చేయగలిగాడు? మనం ఒక్కళ్ళని తయారు చేయగలమా? చనిపోయేలోపు ఎంతమందిని చంపాడంట? 800 మందిని ఒకే యుద్ధంలో. తర్వాత చూడండి సెకండ్ పర్సన్ గురించి, 9వ వచనము. ఇతని తరువాతి వాడు అహోయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు. తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చాను. చూడండి, సెకండ్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం రేగినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ పారిపోయారంట. ఇజ్రాయెల్ ప్రజలందరూ పారిపోయారు. ఆ సీన్లో, ఆ యుద్ధంలో ఎవరు మాత్రమే ఉండుంటారు? ఎవరు మాత్రమే ఉండుంటారు ఎలియాజర్ కాకుండా?
ఇజ్రాయేలీలో రాజు ఎవరు? దావీదు కూడా ఉంటుంటాడు. దావీదు పారిపోతే ఇంకేముంది, యుద్ధం అయిపోయింది అక్కడ. దావీదు ఉండుంటాడు. ఎలియాజరు కూడా నిలబడ్డాడు. ఇది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫిలిష్తీన్లు వచ్చారు, యుద్ధము రేగింది, ఇజ్రాయెల్ ప్రజలందరూ పారిపోయారు. పారిపోతే దావీదు బలాఢ్యుడు కదా, రాజు కదా, పారిపోతే ఏమవుతుంది? దేవుని నామానికి అవమానము. దావీదు నిలబడ్డాడు. అలాగే దావీదుతో పాటు ఎవరు నిలబడ్డారు? ఎలియాజర్ నిలబడ్డాడు. చూడండి, సేవకుడికి సపోర్ట్గా, దేవుని యాజకుడికి సపోర్ట్గా, దేవుని యొక్క ప్రవక్తకి సపోర్ట్గా నిలబడ్డాడు. కొత్త నిబంధనలో మనం చూస్తాం కదా, సౌలు కోసం ఎవరు నిలబడ్డారు? పౌలు గారి కోసం బర్నబా నిలబడ్డాడు, ప్రోత్సహించేవాడుగా. నిలబడ్డాడు. బహుశా ఎలియాజర్ దావీదుతో చెప్తున్నాడేమో, దావీదు చూస్తున్నాడేమో ఫిలిష్తీయుల్ని, ఏం చేద్దాం ఇప్పుడు, ప్రార్థన చేద్దామా, ఉరిము తుమిము తీద్దామా? దావీదు అనుకుంటున్నాడేమో. ఎలియాజర్ వచ్చాడు పక్కకి, పద వేసేద్దాం. ఎలా ఉండుంటుంది సీన్ కదా, ఎదురుగుండా వేలాది మంది శత్రువులు, దావీదు ఒక్కడే ఉన్నాడు. అసలు ఎలియాజర్ ధైర్యం చూడండి, ఎలియాజర్ యొక్క విశ్వాసం చూడండి. మీలో ఉందా, మనలో ఉందా ఎవరికన్నా అట్లాంటి విశ్వాసం? ఉందా? ఉందా? లాస్ట్ వీక్లో సేవకుడు చనిపోయిన దగ్గర నుంచి పాస్టర్లు ఒక్కళ్ళే బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. భయము, ఎవడొస్తాడో ఎవడు కొడతాడో. కానీ డేవిడ్ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఎలియాజర్ని అంటే, అసలు ఎలియాజర్ ఎవరై ఉంటాడు? ఏ అప్పులోడో, సమాధానం లేనోడో, అదుల్లాము గుహ దగ్గర గుర్తున్నారు కదా, ఇబ్బందులు ఉన్నారో ఎవరో అయి ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఒక గొప్ప లీడర్గా మార్చి, అద్భుతమైన మాట ఉంటుంది చూడండి, చెయ్యి తిమ్మిరికొని కత్తి దానిని అంటుకొని, అంటే ఎట్లా సంహరిస్తూ వచ్చాడంటే, కత్తి చెయ్యి అంటుకుపోయిందేమో, ఈ రెండు వేరు వేరు కాదు అన్నట్టుగా యుద్ధం చేశాడంట ఆ రోజు. ఎక్కడి నుంచి వచ్చింది ఎలియాజర్కి అంత కాన్ఫిడెన్స్? ఎక్కడి నుంచి వచ్చింది అంత ఫెయిత్? ఎక్కడి నుంచి వచ్చింది అంత పవర్? దేవాతి దేవుడు దావీదులో చూసిన విశ్వాసం. ఇందాక చెప్పాను కదా, ఒక పర్ఫ్యూమ్ అందరినీ, ఆ ఆరా ఎలా ఉంటుందో, దావీదు చూడండి ఆ ఆరా క్యారీ చేశాడు. చుట్టుపక్కల నాయకుల్ని తయారు చేశాడు, బలంగా నిలబెట్టాడు. మూడో వ్యక్తి గురించి చూద్దాం చూడండి. ఇతని తరువాత వారు ఎవరనగా షమ్మా గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక, ఇంకోసారి యుద్ధం జరిగిందంట ఫిలిష్తీయులతోటి. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమైపోయారు? ఇజ్రాయెల్ ప్రజలందరూ పారిపోయారు. ఈసారి ఎవరు నిలబడ్డారు చూడండి, 12వ వచనం. ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకు రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇజ్రాయేలీయులకు గొప్ప రక్షణ. మళ్ళీ సేమ్ సినారియో. ఎలియాజర్ ఉన్నాడా ఈసారి? నో, కొత్త పర్సన్ ఉన్నాడు. దావీదుకు ఏ సమయంలో ఎవరు కావాలో అట్లాంటి అప్రెంటిస్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాడు, సిద్ధపరిచి పెట్టుకున్నాడు. అందరు పారిపోయారంటే ఎవరు నిలబడ్డారు? ఈసారి ఎవరు నిలబడ్డారు? దావీదు పక్కన షమ్మా సేమ్ డైలాగ్లో ఏం మార్పు లేదు. పద వేసేద్దాం అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఏ గట్టిగా చెప్పొచ్చా? రేపు పొద్దున వీధి సువార్తకి వెళ్దాం. ఎంతమంది వస్తారు? డేవిడ్ చేయట్లేదు చూడండి. ఎందుకు ముగ్గురు బలాఢ్యులు అంత దగ్గరగా ఉన్నారు దావీదుకి? ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? వీళ్ళు ముగ్గురులో కామన్ పాయింట్ ఏంటి తెలుసా? వీళ్ళు గుంపులు వెళ్ళలే. ఒక్కడే 800 మందిని చెప్పాడు. ఒక్కడే ఎలియాజరు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళాడు. ఒక్కడే షమ్మా ఫిలిష్తీయుల మీద. గుంపులు వెళ్ళలే, గ్యాంగులకి వెళ్ళలే, హ్యాండ్ ఆన్ హ్యాండ్ ఫైట్ అనలే, ఒక్కడే వెళ్ళాడు. ఈరోజు దేవుని సేవకులకి ఆ అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాడు, టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, టు టచ్ పీపుల్. నువ్వు ఒక్కడవే, కానీ కొన్ని వేల ఆత్మలను తాకడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. కానీ పరిస్థితి ఏంటి తెలుసా?
ఒక 10 మంది సంఘము ఏర్పడితే భూమి మీద ఆపలేం పాస్టర్ని. ఒక 10 మంది సంఘం ఏర్పడితే మా డేవిడ్ అన్న పరిస్థితి నాకు తెలియదు, కానీ ఒక 10 మంది సంఘానికి వస్తున్నారంటే భూమి మీద ఆపలేము వాడిని. అంతెందుకు నన్నే ఆపలేము. కానీ చూడండి ఎంతమందిని ఆ రోజు చంపాడు, 800 మందిని చంపాడు. గర్వం వచ్చిందా? యెరూషలేముకి వచ్చేసిన తర్వాత అన్నాడా, ఇక దావీదు మనకు అక్కర్లే, నేను ఒక్కడిని 800 మందిని చంపా, దావీదుని తీసి నేను సింహాసనం ఎక్కుతా అన్నాడా? అనలే, లోబడ్డాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ ఒబీడియంట్లీ టు ద లీడర్షిప్. ఆ లోబడము, ఆ తగ్గింపు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలాఢ్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు దగ్గర నుంచి వచ్చింది. చూడండి, ఆ ఆరా, ఆ ఇన్ఫ్లుయెన్స్ క్యారీ అవుతుంది. పౌలు గారు ఎన్ని సంఘాలు కట్టాడు? పౌలు గారు ఎన్ని ఆత్మలు రక్షించుంటాడు? పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం తీద్దామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తమ్మును తామే కొందరితో జతపరుచుకొనుటకైనను సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు కొంతమంది అంట వాళ్ళకు వాళ్ళు హెచ్చులు చెప్తా ఉంటారంట. పౌలు గారు అదే చెప్తున్నాడు. వాళ్ళకు వాళ్ళు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. ఒకసారి ఇమాజిన్ చేయండి, 800 మంది చంపిన వ్యక్తి ఎంత హెచ్చులు పోయి ఉండాలా? వేరే ఎక్కడైనా ఆయన స్టోరీ కనిపిస్తుందా? కొంతమంది బాగా పరిచర్య చేసి, నేను ఎంత పరిచర్య చేశానో తెలుసా అని హెచ్చులు పోతూ ఉంటారు. పౌలు గారి కంటే గొప్ప పరిచర్య చేశామా? పౌలు గారు ఏమంటున్నాడు అక్కడ 12వ వచనంలో ఏమన్నాడు? వారిలో మేము పాలిభాగస్తులు కాక వారి వలె మేము ఉండక. వాళ్ళు అట్లనే చెప్పుకుంటారు, నేను అట్లా చెప్పుకోను. పౌలు గారు చెప్తా ఉన్నమాట, నేను మాటలు చెప్పను, చేతలు చేస్తాను. ఎందుకు? పౌలు గారు తగ్గించుకున్నాడు కాబట్టి. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టుండొచ్చు, పౌలు గారు ఎన్నో ఆత్మలు కట్టుండొచ్చు, కానీ ఎప్పుడు కూడా పౌలు గారి జీవితంలో గర్వము రాలేదు. దావీదు జీవితంలో కూడా ఎప్పుడు గర్వము రాలేదు. దావీదు వెనకాల ఉన్న బలాఢ్యుల జీవితంలో ఎప్పుడు గర్వము రాలేదు. ఒక వ్యక్తి 800 మందిని చంపిన ఒక వ్యక్తి ఒక్కడే నిలబడి వెళ్ళి కత్తి అంటుకున్నట్టుగా హతము చేసిన, ఒక్కడే ఫిలిష్తీయుల చేతిలోంచి ఇజ్రాయేలు దేశాన్ని రక్షించిన ఆ 3 బలాఢ్యుల్లో ఎప్పుడు గర్వము రాలేదు. మనకి ఆలోచన చేద్దామా? ఒకసారి ఆలోచన చేద్దామా? సీన్ని బట్టి మన బిహేవియర్ మారిపోతుంది కదా. 1వ తారీఖుకి మన బిహేవియర్ వేరుగా ఉంటుంది, జీతాలు పడతాయి కదా. నెలాఖరులో ఇంకోలాగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 బలాఢ్యులు కూడా దే హ్యావ్ సబ్మిటెడ్ దెమ్ సెల్వ్స్ టు ద లీడర్షిప్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ సబ్మిటెడ్ దెమ్ సెల్వ్స్ ఒబీడియంట్లీ టు ద లీడర్షిప్ ఆఫ్ డేవిడ్. అంత గొప్ప బలాఢ్యులు కూడా. 13వ వచనంలోకి వద్దాం. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలో ఉన్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో దండు దిగియుండిరి. ఎప్పుడు వచ్చారంటే దావీదు దగ్గరికి? అదుల్లాము గుహలో ఉన్నప్పుడు. అప్పుడు దావీదు అదుల్లాము గుహలోకి ఎందుకు వెళ్ళాడు? సౌలు దగ్గర నుంచి పారిపోయి వెళ్ళాడు. చూడండి, ఇంకో 3 వ్యక్తులు దావీదు దగ్గరకు వచ్చారంట అదే టైంలో. ఈ గుంపుల్లోనే ఎవరు అయి ఉంటారు? సమాధానం లేనోడో, అప్పులు చేసుకున్నవాడో, ఇబ్బందుల్లో ఉన్నవాడు ఎవరు అయి ఉంటారు. వాళ్ళు వచ్చారంట. వాళ్ళు ఏం చేశారు చూడండి, 14వ వచనం చూడండి. దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించి తినని అధికారి. ఇప్పుడు చూడండి, దావీదు ఎక్కడున్నాడు?
దావీదు ఎక్కడున్నాడు అసలు? అదుల్లాము గుహలో ఉన్నాడు. దావీదు దగ్గరికి ఏమొచ్చింది? ఎవరు వచ్చారు? ఎవరో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. దావీదుకి ఏం గుర్తొచ్చిందంట? ఏం గుర్తొచ్చాయి? ఎక్కడ నీళ్ళు? బెత్లెహేములో ఉన్న నీళ్లు గుర్తొచ్చాయి. బెత్లెహేములో ఎవరు దిగున్నారు? ఫిలిస్తీన్ల దండు కావాలి వారు బెత్లెహేములో ఉండిరి. బహుశా సౌలుతో యుద్ధం జరుగుతా ఉన్న టైం ఏమో అది. ఆ టైంలో దావీదు గారికి బెత్లెహేములో ఉన్న నీళ్లు గుర్తొచ్చాయి. గుహలో తిరుగుతున్నాడేమో అటు ఇటు. బెత్లెహేమ్ ఏంటి? దావీదు పుట్టి పెరిగిన ఊరు కదా. చిన్నప్పుడు బెత్లెహేమ్లో తాగిన వాటర్ గుర్తొచ్చిందేమో. చాలామంది రాజమండ్రి వాళ్ళకి అదొక సోడా ఉంటుంది, ఏదో ఏం సోడా అది? ఆర్కే సోడానే ఎక్కువ సోడా ఉంటుంది కదా, ఆర్టోస్ సోడా ఉంటుంది, అది గుర్తొస్తుంది వాళ్ళకి అక్కడికి వెళ్ళంగానే. మనకు కూడా ఏవేవో గుర్తొస్తుంటాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు. పీచ్ మిఠాయిలు, ఐస్ క్రీమ్లు, జాంకాయలు, అవి నాస్టాల్జియా గుర్తొస్తుంటుంది మనకి. దావీదు గారు గృహలో తిరుగుతుంటే నాస్టాల్జియా గుర్తొచ్చింది. అరే చిన్నప్పుడు నేను గొర్రెలు కాచుకుంటూ బెత్లెహేమ్లో వాటర్ తాగాం, బహుశా బాగుండేమో, స్వీట్గా ఉండేమో వాటర్. ఈ సందర్భంలో గుర్తొచ్చింది దావీదుకి. చూడండి ఏం జరిగింది చూడండి. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు. చూడండి, దావీదు అడిగిన క్వశ్చన్, ఆ పాయింట్లో అసలు సెన్సిబుల్గా అనిపిస్తుందా మనకి? దావీదు కోరిక సెన్సిబుల్గా అనిపిస్తుందా? దావీదు ఎట్లాంటి పరిస్థితి? ఆయనే సౌలు గారి దగ్గర నుంచి పారిపోయాడు. ఈ ముగ్గురు చూడండి, దావీదు అడగగానే బెత్లెహేమికి వెళ్ళి ఫిలిష్తీన్లను ఓడించేసి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని వచ్చారంట నాయకుడి కోసం. నాకు విచిత్రంగా ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు అదుల్లాం గుహలో ఉన్నారు, సౌలు దగ్గర నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఆ నీళ్లు తెచ్చిచ్చినందుకు దావీదు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వగలడా? వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాడా? అసలు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి తెలుసా? దావీదుకే తెలీదు. నేను తర్వాత రాజు అవుతాను, రాజు అయిన తర్వాత నిన్ను మంత్రిని చేస్తాను అని ఏమైనా ప్రామిస్ చేయగలడా? వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి ఆ పని చేశారా? డిడ్ దే కమ్ టు డేవిడ్ విత్ ఎన్ ఎక్స్పెక్టేషన్స్? నో నో. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి రివార్డ్ కోరుకోకుండా ఆ పరిస్థితుల్లో నేనుంటే, ఈ దావీదు పరిస్థితే బాగలేదు, ఈయన ఎప్పుడు ఉంటాడో, సౌలు ఈయన ఎప్పుడు వేసేస్తాడో. కానీ వాళ్ళ ముగ్గురు నాయకుడి కోసము నమ్మకంగా నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? దేవుని మీద దావీదుకున్న విశ్వాసము వారిని కూడా నిలబెట్టింది. హల్లెలూయా. తీసుకొచ్చారంట. ఆ నీళ్ళు తీసుకొస్తే దావీదు ఏం చేశాడు చూడండి. దాన్ని అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను త్రాగనొల్లకై ఉండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసి. దావీదు అసలు నీళ్ళు ఎందుకు అడిగాడు? నీళ్ళు తెస్తే ఎందుకు పారబోసాడు? నీళ్ళు తెచ్చారు కష్టపడి, ఎందుకు పారబోసాడు? చూడండి, దావీదు స్థానంలో దేవుణ్ణి పెట్టుకుందాం ఒకసారి. మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నా జీవితం నీకు ఇస్తాను ప్రభువా. కష్టపడి ప్రార్థన చేస్తాం కదా, అన్నీ ఛేదించుకుంటూ. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా వస్తాం కదా సంఘానికి, ప్రార్థన చేస్తాం కదా, శ్రమల్లో కూడా ప్రార్థన చేస్తాం కదా. దేవుడు ఆ కమిట్మెంట్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. నీ జీవితం చేసుకుని ఆయన ఏమైనా చేసుకుంటాడా? నో నో. ప్రభువా నా హృదయం నీకే అంటే నీ హార్ట్ తీసుకుని ఆయన ఏమైనా తయారు చేస్తాడా దాంతో? నో. గాడ్ వాంట్స్ టు ఆనర్ యువర్ కమిట్మెంట్. దేవుడు నీ కమిట్మెంట్ని ఆనర్ చేయాలనుకుంటున్నాడు. చూడండి, ఆ రోజు దావీదు నీళ్లు అడగగానే, అది అసాధ్యమైన పని, వాళ్ళకి అందులో ఏం సెల్ఫిష్ రీజన్స్ లేకపోయినా, వాళ్ళకి ఏ గిఫ్ట్ వస్తుందో రాదో తెలియకపోయినా, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియకపోయినా సరే, నాయకుడి కోసం వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చారు. మరి మన కోసము, చనిపోయిన దేవుని కోసము, యేసుక్రీస్తు కోసము, వాట్ ఈజ్ అవర్ కమిట్మెంట్? ఏంటి మన కమిట్మెంట్? ఏంటి మన కమిట్మెంట్? నేను ఎప్పుడు ఒక మాట అంటాను, గాడ్ ఆనర్స్ యువర్ కమిట్మెంట్. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను బాగా కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ఇంక్రిమెంట్ వచ్చింది. నేను బాగా కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది. నేను బాగా కష్టపడి పనిచేస్తున్నాను, నా చర్చ్ ఇట్లా నిండిపోయింది. నో 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 నో. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ యువర్ హార్డ్ వర్క్.
గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ కమిట్మెంట్. మనం హార్డ్ వర్క్ ఏదో ఆశించి చేస్తాం. జాబ్లో మనం హార్డ్ వర్క్ ఎందుకు చేస్తాం? ప్రమోషన్ కోసమో, ఇంక్రిమెంట్ కోసమో, శాలరీ కోసమో. కానీ కమిట్మెంట్ అట్లా ఉండదు. కమిట్మెంట్లో ఏమి ఆశించము. యు కమిటెడ్లీ వర్క్ ఫర్ గాడ్. అనుకుంటాం ఈ పరిచర్లోకి వెళ్తే తినడానికి ఉండకపోవచ్చేమో, కష్టాలు ఉంటాయేమో, అవమానాలు ఉంటాయేమో, అయినా సరే ఎందుకు దేవుని సేవకులు కమిట్మెంట్గా నిలబడతారు తెలుసా? బికాస్ గాడ్ టెస్ట్స్ యువర్ కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్ కలిగిన నాయకులను ఏర్పరచుకొని ఆయన వారి ద్వారా విశ్వాస కార్యములు జరిగించి వారి ద్వారా ఆయన అనేకమైన ఆత్మలను కదిలించునుగాక. మనలోంచి అట్లాంటి ఒక కమిట్మెంట్ కలిగిన నాయకుడిని చూద్దామా? మీలోంచి ఒక కమిట్మెంట్ కలిగిన నాయకుడిని చూద్దామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. చెప్పండి ప్రభువా, గట్టిగా చెప్పాలి. ప్రభువా, గివ్ మీ దట్ కమిట్మెంట్. నాకు ఆ కమిట్మెంట్ కావాలి. ఎలాంటి ఆశలు లేని కమిట్మెంట్. కేవలం గట్టిగా చెప్పండి, కేవలం నీ వైపు మాత్రం చూసే కమిట్మెంట్. ఆమేన్. ముందుకు వెళ్దాం. 18వ వచనం. సెరియో కుమారుడు యోవాబు సహోదరుడునైన అభిషై తన అనుచరుల్లో. చూడండి ఇక్కడ గమ్మత్తుగుంది. యోవాబు సహోదరుడైన అభిషై. అసలు యోవాబు ఎవరు? దావీదు దగ్గర సైన్యాధిపతి. అసలు ఈ ఇప్పటి వరకు వచ్చిన లిస్టులో యోవాబు పేరు ఎక్కడ వినిపిస్తుందా? యోవాబు పేరు ఇక్కడ వినిపిస్తుందా? ఇప్పుడు కూడా యోవాబు పేరు ఎందుకు వస్తుంది? అభిషైని పరిచయం చేయడం కోసం యోవాబు పేరు వాడుతున్నాడు. నెక్స్ట్ మొత్తం లిస్ట్ అంతా చదివిన తర్వాత యోవాబు పేరు ఒక 2-3 సార్లు రావచ్చు, కానీ యోవాబు బలాఢ్యుడు అని ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఒకసారి యోవాబు గురించి ఆలోచన చేయండి. యోవాబు గురించి ఆలోచన చేయండి. ఎన్ని యుద్ధాలు చేశాడు దావీదు కోసం? ఎన్ని యుద్ధాలు చేశాడు దావీదు కోసం? గుర్తుందా? షేబా తిరుగుబాటు చేసినప్పుడు వెళ్ళి అక్కడ అందరినీ, ఇజ్రాయెల్లో మిగిలిపోయిన మిగతా తెగ వాళ్ళని కంట్రోల్లో తీసుకొని వచ్చి మళ్ళీ రీకన్సైల్ చేశాడు దావీదు తోటి. అట్లాంటి యోవాబు పేరు లేకపోవడం ఏంటి? ఏం చేశాడు యోవాబు? ఏం చేశాడు యోవాబు? ఎందుకు యోవాబు పేరు లేదు? దావీదు బలాఢ్యుల లిస్టులో యోవాబు పేరు ఎందుకు లేదు? ఆలోచన చేయండి. గుర్తుందా? అబ్నేరుని హత్య చేశాడు. షేబా కోసం వెళ్తున్నప్పుడు కూడా అక్కడ కూడా ఒక వ్యక్తిని అన్యాయంగా హత్య చేశాడు. యోవాబు లైఫ్లో హార్డ్ వర్క్ ఉంది, కష్టపడి పనిచేసే వ్యక్తే. కానీ చేసిన ప్రతి పని కూడా ఏదో ఆశించి సిన్ ఉంది ఆ కమిట్మెంట్లో. ఏముంది ఆ కమిట్మెంట్లో? సిన్, పాపం ఉంది. అందుకని దేవుడు ఆ లిస్టులోంచి తీసి పడేశాడు. చూడండి, పౌలు రాస్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక. 2వ అధ్యాయం 5వ వచనం తీద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 5 minutes క్లోజ్ చేసేద్దాం. మరియు జట్టి అయినవాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి జట్టి అయినవాడు నియమము ప్రకారము పోరాడకపోతే. జట్టి అయినవాడు అంటే అథ్లెట్. రన్నింగ్ రేస్లో అథ్లెట్స్ ఉంటారు కదా, ఏదో ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెత్తి నేను గెలిచాను అన్నాడు అనుకోండి, అతనికి గిఫ్ట్ వస్తుందా? రివార్డ్ వస్తుందా? నో. ఆ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళాలి. నీ క్రిస్టియన్ లైఫ్ కూడా అంతే. ప్రభా నేను అన్నీ చేసేసాను, సర్కిల్ కొట్టాను, అయిపోతుందా? నో. రివార్డ్ ఉంటుందా? నో. యోవాబు బలాఢ్యుడే. ఇక్కడ ఉన్న లిస్ట్ అందరికంటే యోవాబు గొప్పవాడే. కానీ ఏం ఫాలో అవ్వలేదు? రూల్స్ ఫాలో అవ్వలేదు. పాపము చేశాడు. దేవుడు ఏం చేశాడు? లిస్టులోంచి తీసి పక్కన పడేశాడు. ఒకసారి మన లైఫ్ ఆలోచిద్దామా? ఉంటామా మనం లిస్ట్ రాస్తే? ఆ లిస్టులో మన పేరు ఉంటుందా? యోవాబు పేరే తీసి పడేశాడు ఆయన. ఇక నువ్వు నేను ఎంత? చూద్దాం, ముందుకు వెళ్దాం. అతడు ఒక యుద్ధంలో 300 మందిని హతము చేసి వారి మీద అతని ఈటెను ఆడించెను. పేరు పొందినవాడు. సమానుడు కాకపోయాను.
ఉమ్, క్రియల చేత ఘనత నొందిన ఉమ్, యొక్క పరాక్రమశాలికి పుట్టిన ఉమ్, యెహోయాదా కుమారుడైన ఉమ్. బెనాయా ఒకడు ఉండెను. బొనయా అని ఒకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఉమ్, ఆ ఇద్దరు సూర్యులను హతము చేసెను. మరియు మరియు మంచు కాలమున బయలువెడలి మంచు కాలమున బయలు వెడలి. బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఎవరి గురించి చెప్తున్నాడు? బెనయా గురించి చెప్తున్నాడు. ఏం చేశాడంట బెనయా? మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను, మోయాబీల్లో కూడా గొలియాతు లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారేమో ఇద్దరు, వాళ్ళని చంపాడు. అది మాత్రమే కాదు, మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న, ఒకసారి సీన్ ఊహించుకోండి. ఏం కాలం అది? మంచు పడుతుంది, కాళ్ళు ఏమవుతాయి? కుదురుకుంటాయి కాళ్ళు, జారి కింద పడుతుంటాం కదా. అందులోనూ ఆర్మరు కత్తి పట్టుకొని వెళ్తున్నాడు. సింహం ఎక్కడుందంట? బావిలో, గొయ్యిలో ఉంది. గొయ్యిలో ఉన్న సింహాన్ని చంపగలమా? పైనుంచి కత్తి ఇట్లాంటి చచ్చిపోతుందా? అది కిందకి దిగి దాంతో దెబ్బలు తిని చంపాలి. చూస్తే మంచు, కాళ్ళు జారుతాయి. సింహం ఎక్కడుంది? గొయ్యిలో ఉంది. ఆ గొయ్యిలో ఉన్న సింహాన్ని, ఎంత కష్టమైన టాస్క్. అలాంటి టాస్క్ను కూడా చేసి సింహాన్ని చంపాడంట బెనయా. చూడండి, ఆ బెనయా గురించి తనకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం తీద్దామా? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము, 1:8. యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనయాను ప్రవక్తైన నాతానును ఉమ్, షిమియాను ఉమ్, రేయియాను ఉమ్, దావీదు యొక్క శూరులను ఉమ్, అదోనియాతో కలుసుకొనకయుండిరి. అదోనియాతో కలుసుకొనక యుండిరి. అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు. చూడండి, దావీదు చనిపోయే టైంకి ఇంకో కొడుకైన అదోనియా ఏం చేశాడంట? దావీదుని తోసేసి నేను రాజు అయిపోతాను అనుకున్నాడంట. అదోనియా వైపుకి అబ్యాతారు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ బెనయా ఎవరి వైపు నిలబడ్డాడు? దావీదు వైపు నిలబడి దావీదు కోసం యుద్ధం చేసే పరిస్థితి ఉంటుంది అక్కడ. తర్వాత సొలొమోను దగ్గర ఉన్నప్పుడు ఇదే బెనయా కమాండర్ అవుతాడు. ఎలా అయితే యోవాబు సైన్యాధిపతి అయ్యాడో ఇలాగే బెనయా కూడా సైన్యాధిపతి అయ్యాడు. చూడండి, లాస్ట్ వరకు తన కమిట్మెంట్ ఎవరికి ఇచ్చాడు? దావీదుకే ఇచ్చాడు. ఒబీడియన్స్ ఎవరికి ఇచ్చాడు? దావీదుకే ఇచ్చాడు. విశ్వాసం ఎవరి మీద ఉంచాడు? దావీదు మాత్రమే ఉంచాడు. అందుకే రివార్డ్ వచ్చింది. యోవాబుకు రివార్డ్ ఎందుకు రాలేదు? కమిట్మెంట్ చూపించాడు కానీ రూల్స్ పాటించలేదు. బెనయా కమిట్మెంట్ చూపించాడు, రూల్స్ పాటించాడు, పాపము లేకుండా చూసుకున్నాడు. ముందుకు వెళ్దాం. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఉమ్, ఒక ఐగుప్తుని చంపెను. ఈ ఐగుప్తుని చేతిలో ఈటయుండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదకు పోయి వాని చేతిలోని ఈట ఊడలాగి దానితోనే వాని చంపెను. చూడండి, ఎదుటి వ్యక్తి దగ్గర ఏముందంట? ఈటే ఉంది. బెనయా చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఏమన్నా మ్యాచా రెండు? కానీ అదే కర్రతోటి వెళ్ళిపోయాడంట బెనయా. వెళ్ళి వాడిని కొట్టి ఆడి చేతిలో ఉన్న ఈట తీసుకుని వాడిని చంపాడంట. 22వ వచనం. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యుల్లోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించాను. ఆ తర్వాత మీరు చదివే 30 మంది పేర్లు అక్కడ కనిపిస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చూడండి, దావీదు జీవితంలో తను లాస్ట్ మాటల్లో దేవుణ్ణి గణపరిచాడు. అలాగే లాస్ట్ మాటల్లో తన బలాఢ్యుల లిస్ట్ రెడీ చేస్తే ఆ బలాఢ్యుల లిస్ట్లో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. 800 మందిని చంపిన ఒక ఆయన, 300 మందిని చంపిన ఒక ఆయన, కత్తి అంటుకొని అసలు అలసట లేకుండా చంపాడంటే. ఓ సినిమా డైలాగులు ఉంటాయి చూడండి కొన్ని, ఆ రేంజ్లో. అలాంటి గొప్ప విశ్వాస వీరులుగా మనందరం ముందుము గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నాయనా, నీకు స్తోత్రాలు. నాయనా, ఈ రాత్రికాల సమయంలో నాయనా, ఈ బైబిల్ స్టడీ ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు. నాయనా, స్తోత్రాలు. నాయనా, మమ్మల్ని నిలవబెట్టండి, కట్టండి తండ్రి. నాయనా, నాయకుడికి లోబడి, నాయనా మీ నాయకత్వానికి లోబడి కమిట్మెంట్తో మేము పని చేసినప్పుడు తండ్రి, మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఆగిపోయినప్పుడు తండ్రి, నాయనా మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నారు తండ్రి. నాయనా 2 రకాల నీతులు, నాయనా 2 రకాల జ్ఞానాలు కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. నాయనా తగ్గింపు కలిగిన జ్ఞానము మాకు కావాలి తండ్రి.
నాయన మేము గర్వము వలన జ్ఞానము పెంపొందించుకొని నాయన అదే గర్వము వలన నాశనం అయిపోవడానికి వీల్లేదు. నాయన మేము తగ్గించబడి తగ్గింపు జీవితము, తగ్గింపు స్వభావముతో నాయన మా బ్రతుకులను కట్టుకుందుము గాక తండ్రి. అట్టి కృపాధన్యత మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.